వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గిన గురించి తెలుసు కదా, మస్తు సినిమాల్లో కూడా గిన గురించి వస్తుంది. ఇళ్ళకు పెట్టాలి, డ్రగ్స్ లీడర్లకు పెట్టాలంటే దావూద్ ఇబ్రహీం అంటారు. అయితే గిన నేతృత్వంలో మస్తు డ్రగ్ సిండికేట్ నడుస్తోందట. ఈ డ్రగ్స్ సిండికేట్ని పట్టుకోవడానికి కొన్ని రోజులుగా ముంబై పోలీసులు పెద్ద దర్యాప్తు చేసుకుంటూ గిని మీద ఒక కన్నేసిండట. ఇది ఇప్పుడు బాలీవుడ్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోందట. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి సహా చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయట. ఇవి ఇప్పుడు సంచలనంగా మారినాయట. అవ్వా, బాలీవుడ్ హీరోయిన్లేంది ఓ డ్రగ్స్ సిండికేట్ నడిపే దావూద్ ఇబ్రహీం పెట్టిన పార్టీలకు వెళ్ళుడేంది, గిల్ల లింకులేంది అనుకుంటున్నారా? ఏందో సామి, బాలీవుడ్ మాత్రం చాలా చెడిపోయింది. ఆ బాలీవుడ్ సినిమాలు కొన్ని చూసి జనాలు కూడా చెడిపోతారు. మరి దాన్ని అదుపు చేసేటోళ్ళు లేరా అంటే లేరనే చెప్పొచ్చు. ఇక మొత్తం బాలీవుడ్ గట్నే తయారైందా అంటే గది చెప్పలేం. ఇక డ్రగ్స్ సిండికేట్ ఏర్పాటు చేసిన పార్టీలకట బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది హాజరైందట. గిది ముంబై క్రైమ్ బ్రాంచ్ రిమాండ్ కాపీలో దీనికి సంబంధించి రావడం మస్తు చర్చకు దారితీసిందట. ముంబై పోలీసులు యాంటీ నార్కోటిక్స్ సెల్ ఇటీవల దావూద్ అనుచరుడు వాంటెడ్ డ్రగ్స్ లార్డ్ సలీం డోలాకు చెందిన ఒక భారీ డ్రగ్స్ సిండికేట్ ముఠా గుట్టును రట్టు చేసిండ్రు. దుబాయ్ నుంచి ఈ సిండికేట్ను నడిపిన సలీం డోలా కుమారుడు తహేర్ డోలాను ఆగస్టులో యుఏఈ నుంచి రప్పించి మరీ అరెస్ట్ చేసిండ్రు. తహేర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ బాలీవుడ్ డొంక మొత్తం బయటకు వచ్చిందట. ఈ కేసులో 5వ నిందితుడైన తహేర్ డోలా దేశంలో విదేశాలలో డ్రగ్స్ పార్టీలను నిర్వహించడం, ఆ పార్టీలకు డ్రగ్స్ని సరఫరా చేయడం చేస్తున్నట్లు తర్వాత చేపట్టిన దర్యాప్తులో తేలిందట. దీనికి సంబంధించిన రిమాండ్ కాపీలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనికి సంబంధించి పేర్కొన్నారు. తహేర్ డోలా ఇచ్చిన వాంగ్మూల ప్రకారం తాను నిర్వహిస్తున్న డ్రగ్స్ పార్టీలకు హాజరైన వాళ్ళ పేర్లు కూడా ఇచ్చిందట. బాలీవుడ్ హీరోయిన్స్ నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్, ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్, దావూద్ ఇబ్రహీం బంధువు అలీషా ఫర్కర్, జిషాన్ సిద్దికి, ఓరి, అబ్బస్ మస్తాన్, లోకా సహా అనేక మంది పేర్లున్నట్టు తెలుస్తుంది. ఇంకా చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారట. ఇక నిందితుడు తహేర్ డోలా వీరందరితో కలిసి భారత్ మాత్రమే కాకుండా ఏరే దేశాల్లో కూడా డ్రగ్స్ పార్టీలు చేసిండట. పార్టీలో గాయన కూడా పాల్గొన్నాడట. అంతేకాదు ఇతరులకు తహోర్ డోలా డ్రగ్స్ని సరఫరా చేసినట్టు కూడా ఈ రిమాండ్ కాపీలో ఉందట. తహోర్ డోలా ఇచ్చిన ఈ సంచలన వాంగ్మూలం నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ అయ్యారు. అతను చెప్పిన బాలీవుడ్ సహా పలువురు సెలబ్రిటీలను విచారణ కోసం త్వరలోనే సమన్లు జారీ చేసి వారి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. 2017లో వచ్చిన హాసిన్ పార్కర్ అనే సినిమాలో శ్రద్ధా కపూర్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్క్ గా నటించడం, ఆమె సోదరులు సిద్ధార్థ్ కపూర్ దావూద్ గా నటించడం ఇప్పుడు సరికొత్త అనుమానాలకు దారితీస్తుంది. అదే చంద్రముఖిలా మారిన గంగ గట్టగా క్యారెక్టర్లు చేసి వీళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారనమాట. గంత దరిద్రం అయిపోతుంది బాలీవుడ్. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించండి. నిజంగా చాలా 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 ప్రాబ్లమ్స్లో ఉన్నాం, అది మాటల్లో చెప్పలేము. నాకు అర్థమైంది ఏంటంటే ఆర్థిక స్థిరత్వం లేకుంటే అనుకున్నది సాధించడంలో ఎక్కడో వెనకబడతాము అనేది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ నడవడానికి ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.